హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ హైదరాబాద్. ఈ వీడియోలో ఒక అల్ట్రా లగ్జరీ అప్కమింగ్ ప్రాజెక్టు మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేశాను. ఇది ఎక్కడో కాదు, నియోపోలిస్లో. రీసెంట్గా నవంబర్ లాస్ట్ వీక్ మరియు డిసెంబర్ ఫస్ట్ వీక్లో నియోపోలిస్ ఫేజ్ 3 యాక్షన్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్లో మొత్తం 6 ల్యాండ్ పార్సిల్స్ గవర్నమెంట్ ఆక్షన్ జరిపింది. టోటల్ 27 ఏకర్స్. ఇవి ప్లాట్ నెంబర్ 15 నుండి ప్లాట్ నెంబర్ 20. ప్లాట్ నెంబర్ 15 4.03 ఏకర్స్. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు 151.25 క్రోర్స్ పర్ ఏకర్ చొప్పున సొంతం చేసుకున్నారు. ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రైస్ నియోపోలిస్లో పర్ ఏకర్. అలాగే ప్లాట్ నెంబర్ 16 5.03 ఏకర్స్. గోద్రేజ్ బిల్డర్స్ 147.75 క్రోర్స్ పర్ ఏకర్ చొప్పున సొంతం చేసుకున్నారు. వీళ్ళకి ఇంతకుముందు నియోపోలిస్లో ఏమీ ప్రాజెక్ట్స్ లేవు. అలాగే ప్లాట్ నెంబర్ 17 వజ్రా బిల్డర్స్ 4.59 ఏకర్స్ని అట్ ది రేట్ ఆఫ్ 137.25 క్రోర్స్ పర్ ఏకర్స్ చొప్పున సొంతం చేసుకున్నారు. వీళ్ళకు కూడా నియోపోలిస్లో ఇంతకుముందు ఏమీ ప్రాజెక్ట్స్ లేవు. ప్లాట్ నెంబర్ 18 ఎంఎస్ఎన్ రియాలిటీ 5.31 ఏకర్స్ని సొంతం చేసుకుంది అట్ ది రేట్ ఆఫ్ 137.25 క్రోర్స్ పర్ ఏకర్. ఎంఎస్ఎన్ రియాలిటీ వారికి ఇంతకుముందు ప్లాట్ నెంబర్ 1 మరియు ఇంకొక ప్లాటు నియోపోలిస్లో ఉన్నాయి. ఆల్రెడీ ప్లాట్ నెంబర్ 1లో 1/MSN ప్రాజెక్టు, రెసిడెన్షియల్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ప్లాట్ నెంబర్ 19 యూలా గ్లోబస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇది 4 ఏకర్స్ అట్ ది రేట్ ఆఫ్ 131 క్రోర్స్ పర్ ఏకర్ చొప్పున. అలాగే ప్లాట్ నెంబర్ 20 బ్రిగేడ్ సంస్థ 4.04 ఏకర్స్ సొంతం చేసుకుంది అట్ ది రేట్ ఆఫ్ 118 క్రోర్స్ పర్ ఏకర్. ప్రస్తుతం మనం మాట్లాడేది జిహెచ్ఆర్ ఇన్ఫ్రా సొంతం చేసుకున్నటువంటి ప్లాట్ నెంబర్ 15లో వస్తున్న మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ గురించి. ప్లాట్ నెంబర్ 15 లొకేషన్ వైజ్ మనం చూసినట్లయితే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు. 2 సైడ్స్ 45 మీటర్స్ రోడ్స్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్. ఈ 2 రోడ్ల కార్నర్లో సెంటర్ ఆఫ్ ది నియోపోలిస్లో ఉంటుంది. ఈస్ట్ సైడ్ 45 మీటర్స్ రోడ్డు వారార్ ఎగ్జిట్ 1A నుండి గండిపేట శంకరపల్లి రోడ్డుకి ఉంటుంది. అలాగే వెస్ట్ సైడ్లో అప్కమింగ్ బస్ బే ఉంది. నార్త్ సైడ్ 45 మీటర్ రోడ్డు. రోడ్డుకి అదర్ సైడు రైజ్ విత్ 9 ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్కి సౌత్ సైడ్లో ప్లాట్ నెంబర్ 16 ఓన్డ్ బై గోద్రేజ్ ప్రాపర్టీస్. ఓవరాల్గా చూసినట్లయితే ఈ ప్రాజెక్టు 3 సైడ్స్ ఓపెన్ టు స్కై, మంచి వ్యూ మరియు వెంటిలేషన్ ఉంటుంది. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఈ ప్లాట్ ఆక్షన్ కన్నా ముందు ఎస్ఎఫ్టీ 5,000 చొప్పున ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ లాంచ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూద్దాము, ఆ తర్వాత ప్రైస్ డీటెయిల్స్, కనెక్టివిటీ విషయాలు చూద్దాము. ప్లాట్ సైజు 4.02 ఏకర్స్. దీనిలో జిహెచ్ఆర్ సంస్థ 2 టవర్స్ని ప్లాన్ చేస్తున్నది. ఒకటి కమర్షియల్ టవరు, రెండవది రెసిడెన్షియల్ టవరు. ఎంట్రీ ఎగ్జిట్స్ ఈ 2 టవర్లకి సపరేట్గా ఉంటాయని చెప్పి తెలిసింది. జిహెచ్ఆర్ సంస్థ ప్రస్తుతం ప్రీ లాంచ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. టవర్ 1 కమర్షియల్ టవరు. ఇది 60 ఫ్లోర్స్ ఉంటుంది. 8 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్, 5 లెవెల్స్ ఆఫ్ హై స్ట్రీట్ మాల్, రిటైల్ స్టోర్స్, అలాగే 30 ఫ్లోర్స్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేసు, 20 ఫ్లోర్స్ 5 స్టార్ హోటల్స్ వస్తున్నట్లుగా తెలిసింది. సెకండ్ టవరు రెసిడెన్షియల్. ఇది G+52 ఫ్లోర్స్. పర్ ఫ్లోర్ ఓన్లీ 4 ఫ్లాట్స్ ఉంటాయి, 4 కార్నర్ ఫ్లాట్స్. ఈ ఫ్లాట్ సైజెస్ ఓన్లీ 2 వేరియంట్స్, 5,000 ఎస్ఎఫ్టీ, 6,000 ఎస్ఎఫ్టీగా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ్రాండెడ్ రెసిడెన్సీస్. 4 BHK మరియు 5 BHK ఉంటాయి. ఈ సంస్థ ఎస్ఎఫ్టీ 7,000 ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీ లాంచ్ ఆఫరు. ఈ ప్రైస్లో ఇంక్లూడ్ అయినవి వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ మరియు ఓన్లీ 1 కార్ పార్కింగ్. ఎక్స్ట్రా చూసినట్లయితే ఫ్లోర్ రైజు,
ప్రీమియం ఫేసింగ్ ఛార్జెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్, బ్రాండెడ్ రెసిడెన్సీస్ ఫీ అండ్ అదర్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా ఉంటాయి. ఈ ఆఫరు 5థ్ జాన్యువరి 2026 మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. అంటే 5థ్ జాన్యువరి 26 లోపు పేమెంట్ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే. జాన్యువరి 5థ్ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది అని చెప్పి తెలిసింది. ఈ ప్రాజెక్టు టెంటేటివ్ టవర్స్ ఎలివేషన్ పిక్చర్‌లో చూడొచ్చు. జీహెచ్ఎంసీ మరియు రెరా అప్రూవల్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. అవి రావడానికి 6-8 మంత్స్ పట్టొచ్చు అని నా అభిప్రాయం. 6-8 మంత్స్ టైం తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్‌కి ఈజీగా 5 ఇయర్స్ పడుతుంది అని చెప్పి నా ఎక్స్‌పెక్టేషను. అంటే ఈ ప్రాజెక్టు 2030, 2031 నాటికి అందుబాటులోకి రావచ్చు. ఈ ప్రాజెక్ట్ గనక ఎటువంటి అవాంతరాలు లేకుండా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే మాత్రం ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి డిఫరెంట్ లొకేషన్స్ యాక్సెస్ చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 1A జస్ట్ 2 మినిట్స్ ట్రావెల్. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 5 మినిట్స్. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే 20 మినిట్స్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 20 మినిట్స్. హైటెక్ సిటీ 20 మినిట్స్. అలా అన్నీ కూడా చాలా నియర్ బై ఉన్నాయి. ఐటీ కంపెనీసు, హాస్పిటల్సు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ బై. రీచబుల్ వితిన్ 15-20 మినిట్స్. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా మంచి ప్రాజెక్టు, మంచి లొకేషను అని చెప్పి చెప్పొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.